ప్రైజ్ ద లార్డ్. నిజమైన స్వరం. జూలై 23, 2026 హోలీ ప్రేయర్ హోమ్ సంఘం వారి అనుదిన వాగ్దాన పరిచర్య. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము. కీర్తనల గ్రంథము 133 అధ్యాయం 1 వచనం. ప్రియమైన దేవుని వారలారా, దేవుడు కోరుకునేది తన పిల్లలు ఐక్యత కలిగి ఉండాలి అని. అలా ఐక్యత కలిగి ఉండడం అనేది మేలు అంటున్నారు, అలాగే మనోహరము. మేలు అనేది సంఘానికి, మనోహరం అనేది దేవునికి, అలాగే సంఘాన్ని చూస్తున్నటువంటి వారికి కూడా మనోహరంగా, అందంగా కనపడుతుంది. ఎందుకనంటే సహోదరులు ఐక్యతగా ఉండటం వలన, వారిలో గొడవలు రాకుండా చూసుకోవటం వలన అపవాదికి చోటు ఇవ్వడానికి అవకాశం ఉండదు. అలాగే సహోదరులు ఐక్యత కలిగి లేకపోవటం అపవాదికి చోటు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. వాడు చొరబడి మనలో ఉన్నటువంటి ఆ ప్రేమను తొలగించటానికి, మనలో కలహాలను రేపటానికి వాడు చోటు చేసుకుంటాడు. అందుకే దేవుడు అంటున్నారు, ఇదిగో మీరు సహోదరులుగా ఒక సంఘంలో పరిశుద్ధ జనాంగంగా కూర్చబడిన దేవుని పిల్లలుగా మీరు ఐక్యత కలిగి ఉండాలి, సమాధానం కలిగి ఉండాలి అని దేవుడు మాట్లాడుతున్నారు. మనం చూసుకున్నట్లయితే ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 1 నుంచి 6 వచనాలు మనం చూసుకున్నట్లయితే, కాబట్టి మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యతను కాపాడుకొనుటయందు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరినొకరు సహించుచు, మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోనూ సాత్వికముతోనూ నడుచుకొనవలెనని ప్రభువును బట్టి ఖైదీనైన నేను మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. శరీరం ఒక్కటే, ఆత్మయు ఒక్కడే. ఆ ప్రకారమే మీ పిలుపు విషయమై ఒక్కటే నిరీక్షణ యందుండుటకు పిలువబడితిరి. ప్రభు ఒక్కడే, విశ్వాసం ఒక్కటే, బాప్తిస్మము ఒక్కటే, అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే. ఆయన అందరికీ పైగా ఉన్నవాడే, అందరిలోనూ వ్యాపించి అందరిలో ఉన్నాడు అనేది మనం గమనించుకోవాలి. ప్రియమైన దేవుని వారలారా, దేవుడు ఒక్కడే గనుక ఆయన మనస్తత్వం, ఆయన స్వభావం ఒక్కటే. ఎందుకంటే ఆయన స్వభావానికి వ్యతిరేకంగా ఏది చేయరు అని వాక్యం సెలవిస్తుంది. తన పిల్లలు కూడా ఆయన స్వభావాన్ని కలిగి ఉండాలని, సమాధానాన్ని, వినయమును, విధేయతను, అలాగే కలుపుకోలుతనాన్ని, సంపూర్ణమైన ప్రేమను కలిగి ఉండి సంఘాన్ని, సంఘక్షేమాన్ని వృద్ధి చేసుకునే తత్వాన్ని కలిగి ఉండాలని, అందు నిమిత్తమై సంఘము, సంఘ బిడ్డలు, సహోదరులు ఐక్యము కలిగి ఉండాలని, అది మనకి అపవాది ఊళ్ళ నుండి మనల్ని మనం కాపాడుకునే యొక్క మేలుకరంగా ఉంటుంది అని, అది దేవునికి ప్రజలకును మనోహరంగా కనబడుతుందని ఈ యొక్క గొప్ప సత్యాన్ని మనము గమనించుకొని ఐక్యత కలిగి, ప్రేమ కలిగి, సమాధానము కలిగి, వినయము కలిగి, ఒకరినొకరు హెచ్చించుకుంటూ ఎవరికి వారే తగ్గించుకునే గొప్ప లక్షణాలు కలిగి ఉండాలని, సంఘాన్ని అభివృద్ధి పరుచుకునే దేవుని యొక్క బలాన్ని కలిగి ఉండాలని ఈ వాక్యం మనందరి జీవితంలో దేవుడు ఫలింపచేయాలని ఆశిస్తున్నవారు దైవజనులు బ్రదర్ పి. నెహెమ్యా గారు. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్. హాయ్ ఫ్రెండ్స్, హోలీ ప్రేయర్ హోమ్ గాజ్వాక సంఘం వారు మాట్లాడిన విలువైన దేవుని సందేశములను మీరు వినటానికి మా యొక్క యూట్యూబ్ ఛానల్ హోలీ ప్రేయర్ హోమ్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయగలరు.